ఇప్పుడు హాస్పిటల్‌లో బేబీస్ పుట్టిన తర్వాత మదర్స్‌కి కానీ పౌష్టికాహారం ఇవ్వడానికి కానీ ఏదైనా మదర్ స్ట్రాంగ్‌గా ఉంటేనే బేబీని అవును. చూసుకోగలుగుతారు. కాబట్టి మదర్స్‌కి పౌష్టికాహారం అందిస్తాము. ఇంకేదైనా సర్వీస్ కావాలి అంటే ఇప్పుడు ఆడపిల్ల పుట్టింది అనంటే తనకి ఆడపిల్లకి కొంచెం అమౌంట్ ఇవ్వడానికి కూడా పైనుంచి అడగడం జరుగుతుంది. అడుగుతాము. ఓకే. అట్లానే మా ఊర్లో ఆడపిల్లలు కానీ, మగపిల్లలు కానీ చదువుకున్న వాళ్ళు చాలా బాగా చదువుతున్నారు. చదువుకున్న వాళ్ళు ఇంకెక్కడన్నా లేక వెనకల ఆర్థికంగా వెనకబడి ఉన్నట్లయితే వాళ్ళకి ఖచ్చితంగా లిస్ట్ తీసుకొని మా తరపు నుంచి వాళ్ళ హైయ్యర్ స్టడీస్ కోసం ఎడ్యుకేషన్ లోన్స్ గవర్నమెంట్ తరపు నుంచి తీసుకురావడానికి కూడా ట్రై చేస్తాము. సో, ఇవన్నీ మేము గెలిపిస్తేనే చేయగలుగుతాం కాబట్టి మీ యొక్క ఓటు వేసి అమూల్యమైన ఓటు, ఒక్క ఓటు విలువ మన ఒక 5 ఏండ్ల ఊరి అభివృద్ధి. ఎవరో ఏదో చెప్పారని ఒక ఓటు ఒక క్యాస్ట్ గురించి కాదు, ఒక మనిషి గురించి, ఒక మనిషిని చూసి ఈ వ్యక్తి మనతో పనిచేస్తాడు, ఈ వ్యక్తిని ఎన్నుకుంటే మనకి ఇది జరుగుతుంది, ఇది ఖచ్చితంగా చేయగలుగుతాడన్న నమ్మకంతోటే ఓటు వేయండి. మీ యొక్క నమ్మకాన్ని ఎప్పుడు వమ్ము చేయకుండా ఖచ్చితంగా చేసి తీరుతాము.